వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. హోమయజ్ఞంలో పాల్గొన్న భక్తజనం. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు. బద్దిపోచమాలయంలో బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించిన భక్తులు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుని ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని వేద మంత్రోచ్చరణల నడుమ హోమ యజ్ఞములు నిర్వహించారు. సూర్య భగవానుని వాహనమైన రథాన్ని కాలనీవాసులు ప్రత్యేకంగా తయారు చేయించారు. సప్త హోమ కుండలీలు ఏర్పాటు చేసి యజ్ఞాలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో సూర్య భగవానునికి ఆలయం లేదని, ఆయనకు అత్యంత ప్రీతిపదమైన సూర్య నమస్కారం మాత్రమేనని గోషికొండ దామోదర్ దంపతులు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువు ఉదయం లేచి స్నానం ఆచరించిన తరువాత సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని దినచర్య ప్రారంభించాలని సూచించారు. ఆయన అనుగ్రహంతో ప్రతి మానవుని జీవితం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని అన్నారు. ప్రతి రథసప్తమి నాడు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించిన హోమ యజ్ఞంలో భక్తులు పాల్గొని తరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రుద్ర శ్రీనివాస్, పురోహితులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి యొక్క చెడు శ్వాస ఏదైతే ఆ సమయ ఋతువులు ఏదైతున్నాయో ఆ దోషం పోవడానికి ఈ యొక్క నైవేద్య కార్యక్రమంలో అలాంటి కాకుండా 2:30 నీళ్ళు అందించుకున్నాం అనగా మనం పిలిచేటువంటి యొక్క శ్వాస ఏదైతే ఉన్నదో అది పవిత్రంగా ఒక ప్లేట్ గణపతి పూలు అమ్మవారికి మంగళారతి అయినా నీళ్ళు అనకు జరమంటే అర్థం కాదని నీళ్ళు అంటున్నాం. ఉదయం అనాలి అర్థం కాదని నీళ్ళు అంటున్నాం. మధ్య మధ్య పానీయం సమర్పయాలి, సమర్పయాలి. కాబట్టి
ఇప్పుడు మొదలు ఎలా ఇంకా నెయ్యి వేయాలి, అమరాలు వేయాలి, పాలన్నప్పుడు కొద్దిసేపట్లో భగవానికి జై. మరి మేము లోక కళ్యాణార్థమై మన సిసిల పట్టణములో అన్ని దేవాలయాలు ఉన్నవి, కానీ నిత్యము మనకు వెలుతురిచ్చేటువంటి యొక్క సమస్త జీవకోటి సంరక్షకుడు అయినటువంటి యొక్క సూర్య భగవానుని యొక్క దేవాలయమే లేదు. సూర్యుని గురించి జ్ఞాపకం చేసే వాళ్ళే లేరు. కాబట్టి ఎందుకో భగవంతుడి యొక్క కృపచేత మాకు యొక్క సూర్య భగవానుడి యొక్క యజ్ఞము చేయాలి, వ్రతము చేయాలి, స్వామివారి యొక్క విగ్రహము కూడా మన సిసిల పట్టణములో తీసుకురావాలి అనేటువంటి యొక్క మంచి సంకల్పము వచ్చింది. కాబట్టి పోయిన సంవత్సరం కూడా మేము ఇదే విధానముగా బట్టలతోటి సూర్య భగవాను యొక్క వ్రతము చేశాము. అతి వైభవోపేతముగా, అనగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా కార్యక్రమం విజయవంతమైనది. యోగ కళ్యాణార్థం ఈ సంవత్సరం కూడా మరి ప్రతి సంవత్సరం కూడా చేయాలి. సూర్య భగవానుడు మంచి యొక్క గొప్పవాడు కాబట్టి, ఎలాంటి యొక్క కోరికలు లేనటువంటి వాడు కాబట్టి, ఆ స్వామివారు ఎలాంటి యొక్క నిస్వార్థముగా మనం ఏమి ఇచ్చినా ఇవ్వకుండా, నైవేద్యము పెట్టినా పెట్టకుండా, భోజనము పెట్టినా పెట్టకుండా, నమస్కారము చేసినా చేయకుండా సమస్త జీవకోడికి వెలుతురు ఇస్తున్నాడు. ఆ యొక్క వెలుతురు సూర్య భగవాను యొక్క వెలుతురు లేకుంటే సమస్త జీవకోటి కూడా శూన్యమైపోతుంది. దేవతలు కూడా శూన్యమైపోతారు, కృష్ణులు కూడా ఆజ్ఞం ఇవ్వడానికి కూడా శూన్యమైపోతారు. కాబట్టి అలాంటి యొక్క సూర్య భగవాను యొక్క జన్మదిన వేడుకలు చేయాలనే అటువంటి యొక్క మంచి ఉద్దేశం చేత ఈ కార్యక్రమమును సిసిల పట్టణంలో నెహ్రూ నగర్లో ఉన్నటువంటి యొక్క శ్రీరామ భజన మండలి వారి చేత సంకల్పము చేత ఈ యొక్క కార్యక్రమము మేము ప్రారంభించబడినాము. ప్రతి వారం అనగా ప్రతి శనివారము కూడా మేము శ్రీరామ భజన మండలి వారి యొక్క ఆధ్వర్యములో ఇంటింటికి భజన కార్యక్రమం చేస్తున్నాము. మేమే ప్రసాదము తీసుకొని వస్తాము. కాబట్టి ఆ యొక్క భజన కార్యక్రమంలో సూర్య భగవానుడు చాలా గొప్పవాడు, పవిత్రుడు కాబట్టి, సమస్త జీవకోడికి ప్రాణదాత కాబట్టి ఈ కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పం చేత మా యొక్క విఘ్నేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు కూడా మాకు సహకరించారు. పంతులు గారు, మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మీకు మేము సహకరిస్తాము. కాబట్టి ఆ కార్యక్రమము మీ వెనుక తీయకనే అటువంటి ఒక సంకల్పం చేత మరి గాదల లక్ష్మణ్ గారు కూడా మాకు చాలా సహకరించారు. పెద్ద సహాయం చేత ఈ యొక్క సూర్య భగవాను యొక్క మనము ఉన్నంత వరకు రథసప్తమి చేయాలి. సూర్య భగవాను మామూలు మనము మనుషులమై జన్మించినందుకు అనేక విధముగా మనము గొప్పగా జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు జన్మించినటువంటి యొక్క రథసప్తమి మాఘ శుద్ధ రథసప్తమి రోజున ఈ కార్యక్రమం చేయాలి అనేటువంటి యొక్క సంకల్పం చేత మన యొక్క దాతలందరూ కూడా సహకరించారు. వారికి ధన్యవాదములు చేస్తున్నాము. 2 నెలల క్రితము వ్రతమును తయారు చేయించినాము. మాకు అనుకూలంగా ఉన్నటువంటి యొక్క రథము రమేష్ చేశాడు. మాకు అతని పేరు మేము రథం చేసిండు కాబట్టి రథం చేసినటువంటి రమేష్ గారు మాకు చాలా సహకరించారు. మేము అడగగానే అది యొక్క వ్రతము తాతగారు మీ యొక్క సంకల్పము నేను ముందు వస్తాను, ఉచితంగానే చేస్తాను వ్రతం అని చెప్పినాడు. కాబట్టి ఈ వ్రతము చేసిన వారికి కూడా చాలా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి యొక్క లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమము సిసిల పట్టణం అనేది కాకుండా ఊరూరికి కూడా ఈ యొక్క శ్రీవారి యొక్క సూర్య భగవాను యొక్క ఎలాంటి ఖర్చులు లేవు. కాబట్టి ఇలాంటి కార్యక్రమములు చేయాలని సంకల్పం చేత పెద్దలందరూ సహకరించినందుకు మనందరికీ కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము. సూర్య భగవానికి అంతేకాకుండా అన్నప్రసాదానికి కూడా చాలా మంది దాతలు సహకరించారు. కాబట్టి ఈ యొక్క వ్రతము పెద్దలు లేని దాతలు లేని ఏ కార్యక్రమం కూడా ముందుకు రాదు. కొంతమంది ధనము ఉంటుంది కానీ ఇచ్చే గుణము ఉండదు, ఇచ్చే గుణము ఉంటుంది కానీ చేసే వాళ్ళు ఉండరు. 2 ఉన్న వాళ్ళు కూడా చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి ఈ యొక్క సుశీల పట్టణములో మరి మేము పురోహితులము కాబట్టి ఈ కార్యక్రమం చేయాలంటే సంకల్పం చేత పెద్దలను దాతలందరికీ వెళ్ళగానే మాకు సహకరించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నముగా నెరవేరాలి అని మేము
మన యొక్క సిరిసిల్ల పట్టణ వాసులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం కొద్దిసేపట్లో మరి పూర్ణాహుతి ఉంటుంది. అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. అన్నదానము వేరు, అన్న ప్రసాదము వేరు. కాబట్టి అన్నమే కానీ రెండు విధములా ఉంటుంది. కాబట్టి అన్న ప్రసాద వితరణ జరిగేటువంటి అవకాశంలో గ్రామ పెద్దలందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని శ్రీవారికి ఆ 7 గుర్రములు ఉంటున్నవి నిజమే అనంగానే విన్నాము, కానీ సినిమాలు అందు పొడియందు చూస్తాము. కాబట్టి స్వయంగా 7 అశ్వం గుర్రముల పైన కూర్చున్నటువంటి యొక్క సూర్య భగవానుడు మన సిరిసిల్ల పట్టణానికి పెట్టాడు. సప్త ఋషుల స్వరూపము, సప్త చిరంజీవుల స్వరూపము సూర్య భగవానుడే. కాబట్టి మన యొక్క మానవులకు సర్వ విధముల శుభములు చేకూర్చాలని ఈ యొక్క కార్యక్రమమును మేము చేపట్టినాము. కాబట్టి మీరు అందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. భగవంతుడు సూర్య భగవానుడు ఆరోగ్యములు, అష్టైశ్వర్యములు, భోగ భాగ్యములు అందరికీ కూడా కలుగజేయాలని మేము సవినయముగా భక్తి శ్రద్ధల చేత శ్రీ నెహ్రూ నగర్లో ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సంఘ సభ్యులే కాకుండా శ్రీరామ భజన మండలి భక్తులు కూడా స్వామి భగవంతుని అనేక విధముల భక్తి శ్రద్ధల చేత, సద్గుణముల చేత, సద్భక్తి చేత స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఉపన్యాస కార్యక్రమమును పూర్తి చేస్తున్నాము. బోలో సూర్య భగవానికి. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్చన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫార్మసీ నిర్వహణపై పలు సూచనలు చేశారు. రోజు ఓపీ, ఈ నెలలో అర్బన్ PHC పరిధిలో ఎన్ని డెలివరీలు కావాల్సి ఉందో ఆరా తీశారు. ప్రతిరోజు దవాఖానాలో 40 నుంచి 50 మంది వరకు వస్తారని, ఈ నెలలో అర్బన్ PHC పరిధిలో 22 కాన్పులు కావాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి వైద్యురాలు సాహితి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అవగాహన కల్పించాలని, అన్ని కాన్పులు సర్కార్ ఆసుపత్రిలోనే అయ్యేలా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకుని హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు, విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడవారిలో ఎక్కువగా రొమ్ము మరియు సర్వైకల్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ బి రామ్మోహన్ అన్నారు. హ్యూమన్ ప్యాపిల్లోమా వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాక్సిన్ను 10 నుండి 12 సంవత్సరాల వయసులోని ఆడపిల్లలకు వేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలోనే కనుగొనేందుకు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. రొమ్ములో నొప్పి లేని గడ్డలు క్యాన్సర్కు కారణం కావచ్చని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్థాలు తీసుకోవడం మానుకోవాలన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం, మంచి జీవనశైలి అలవర్చుకోవడం, జంక్ ఫుడ్ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ల బారి పడకుండా కాపాడుకోవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె పున్నం చందర్, హెల్పింగ్ హార్ట్స్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ దాసరి తిరుమల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జి జయ, వైస్ ప్రిన్సిపల్ రెహానా, ప్రియాంక, వాణిశ్రీ, వనజ, శైలజ, శ్రీ లక్ష్మి, మంజుల, సంధ్య విద్యార్థులు పాల్గొన్నారు. 2010 నుంచి వెళ్ళి ఇట్స్ క్యాన్సర్ ఎరా. నెక్స్ట్ కమింగ్ 10-15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్లో ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్. ప్రస్తుతానికి 15 మందికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఇక ముందు రోజుల్లో ఒక 10 ఇయర్స్లో ప్రతి 7-8 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. సో నెక్స్ట్ ఈ క్యాన్సర్ ఎరా అనేది ఇంకో 50-60 ఏళ్ళు అట్లాగే నడుస్తూ పోతుంటుంది. సో ఇది పెరుగుతుంది కాబట్టి, క్యాన్సర్ పెరుగుతుంది కాబట్టి దీని మీద కొద్దిగా అవగాహన పెంచుకుంటే మనం క్యాన్సర్ను నివారించవచ్చు. ముఖ్యంగా నేను పున్నం గారి పొద్దుగా అడిగినప్పుడు
ఉమెన్ కాలేజ్ అయితే చూడండి ఫస్ట్. ఓకే, ఎందుకంటే దే నీడ్ మోర్ అవేర్నెస్. ఇంతకుముందు నేను మిత్రులతో ఒకటి షేర్ చేసుకున్నాను. 2008లో నేను ఇట్లనే ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశాను ఫర్ బీడీ వర్కర్స్. ఎవరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండరు, అంతా బీడీ వర్కర్స్ ఇన్ నిజామాబాద్. నేను పోటు వాళ్ళకి 700-800 గ్యాదరింగ్ ఉండేది. నేను అనుకున్నా వీళ్ళకి చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటి, వీళ్ళకి ఏమర్థమవుతుంది అనుకున్నా. ఇది 2008లో జరిగిందమ్మా. ఇప్పటికీ నాకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నెలకు ఒక 7 కేసులు 8 కేసులు పట్టుకొస్తారు. అంతగా వాళ్ళకి లోపల పోయేది బుర్రలకు. వై బికాస్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది 2005లో. అప్పుడు మంత్లీ ఒక 4-5 కేసులు చూసేవాళ్ళు, మంత్లీ 4-5. ఓకే, అనడం సింపతి. ఎంపతి అంటే యాక్షన్ టువర్డ్స్ సింపతి. మీరు చేసిన దానికి మీరు రియాక్ట్ అయ్యి అతన్ని తీసుకొని పోవడము ఎంపతి. సో సింపతి వితౌట్ ఎంపతి ఈజ్ ఎ క్రైమ్ అన్నది మదర్ తెరిసా. మీరు ఊరికే అనేసి వెళ్ళిపోవడము అదొక పెద్ద క్రైమ్. సాటి మనిషి అక్కడ పడిపోయినాడు, మీరు ఇట్లా ఊరికే అని వెళ్ళిపోయినారు, ఇట్స్ ఎ క్రైమ్. సో ఈ 4 టర్మ్స్ మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, వాటిని మనం రోజు ఆచరించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, నేను డాక్టర్గా చెప్పట్లేదు, అక్కడ కామన్ మ్యాన్గా కూడా హెల్త్ ఫస్ట్ ఆల్ నెక్స్ట్. మనం హెల్తీగా ఉంటేనే మనం ఉద్యోగాలు చేసుకుంటాము, మనం అందరితో మాట్లాడతాము, మన డే టు డే యాక్టివిటీస్ జరుగుతాయి. మీరు ఏమైనా చేయాలంటే మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, ఇదండి. సో దానిలో భాగంగానే అవేర్నెస్. ఓకే, దెన్ కమ్ టు అవర్ క్యాన్సర్. సో మెయిన్గా ఇవాళ నేను 2 పార్ట్స్ చెప్తాను. మొత్తం క్యాన్సర్లు అంటే బాడీలో ఏ పార్ట్ క్యాన్సర్ వస్తుంది, బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చు. ఓన్లీ 3 పార్ట్స్, ఒకటి గోరు, ఒకటి పన్ను, ఇంకొకటి గుండె కండరాలు. ఈ 3 భాగాలు తప్పించి శరీరంలో ఏ భాగం కన్నా క్యాన్సర్ రావచ్చు. బట్ ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రదేశంతో కొన్ని వేరియేషన్స్. మన దేశంలో రొమ్ము క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, నోట్లో క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇది కామన్. అదే నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్తే వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ వెరీ కామన్. కాశ్మీర్కి వెళ్తే కడుపులో క్యాన్సర్ వెరీ కామన్. ఇట్లా ప్రదేశం బట్టి చేస్తే. సో అన్నిటి మీద అవగాహన ఉండాలి మనకి. యాక్చువల్ మెయిన్గా మన దగ్గర వచ్చే మెయిన్ క్యాన్సర్ మీద మెయిన్గా అవగాహన ఉండాలి. పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ ద ఫీమేల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? చాలామంది ఈ ఏజ్ పిల్లలకు కూడా ఈ మధ్యలో రొమ్ములో గడ్డలు వస్తుంటాయి బ్రెస్ట్లో. అది చూడంగానే యూట్యూబ్ తీస్తారు, చూస్తారు. యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఎప్పుడు చేయొద్దాము. టు సర్టన్ ఎక్స్టెంట్ అది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అది చాలా మేము తప్పుదో పట్టిస్తాం. సో మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు యూ కన్సల్ట్ డాక్టర్, దే విల్ అడ్వైజ్ ఇన్ ఎ బెటర్ వే. సో రొమ్ములో గడ్డలు వస్తే నొప్పి లేని గడ్డలు చాలా ప్రమాదకరమైనవి. అది 30 years దాటితే. 30 years లోపల నొప్పి ఉన్నా నొప్పి లేకుండా అంత ప్రమాదమే ఉండదు. బట్ 30 years లోపల కూడా ప్రమాదమే. ఎప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటాయి, వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ నాన్న వాళ్ళ తరఫున కానీ ఎవరికైనా ఫీమేల్స్లో ఎవరికైనా వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే వీళ్ళు చిన్నపిల్లలైనా వస్తే అది డేంజర్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో నొప్పి లేని గడ్డలు బ్రెస్ట్లో ప్రమాదకరమైన గడ్డలు ఆఫ్టర్ 30 years. ఓకే, మీరు యూట్యూబ్ చూస్తారు కదా అందరూ మామూలుగా, అందులో SBE అని ఒకటి కొట్టండి, లేకపోతే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని కొట్టండి. ఓకే, సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎవరి బ్రెస్ట్ వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు అర్థం ముందు నిలబడి. అది ఎట్లా టెస్ట్ చేయాలో ఆ వీడియోలు మంచిగా చెప్తారు, చాలా వీడియోలు 100 వీడియోలు ఉంటాయి. సో దాంతోనే మనం తెలుసుకోవచ్చు మన నొప్పి లేదు కదా, మనకి తెలియకూడదు కదా ఒకసారి. సో మనం టెస్ట్ చేసుకుంటే గడ్డ అనిపించింది అనుకుంటే నీకు అనుకోవాలి. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మంగళవారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన వారి మొక్కులు తీర్చే కొంగు బంగారంగా పేరొందిన బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుండే బోనాలు సమర్పించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు.
కల్లు శాఖ బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చలువ పందిళ్లు వేశారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో గల హనుమాన్ దేవాలయం వద్ద వారు మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో గల హనుమాన్ దేవాలయంలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాలనీవాసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో కొంతమంది అన్య మతస్థులు హిందూ ధర్మంపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. దేవాలయ బోర్డును చింపివేసి దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సభ్యులు దుబాల వెంకటేశం, గంజి వెంకటేశ్వర్లు, రెబ్బ కనకయ్య, ఆడెపు రాజు, లక్ష్మణ్, నరేష్, జగదీష్, సుంచు ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 15 సంవత్సరముల నుండి సుందరయ్య నగర్లో పెద్దల సహకారాలతో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వార్డు పెద్దలు మరియు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు అందరూ మా సహకారంతో మా సుందరనగర్లో ప్రసన్నాంజనేయ టెంపుల్ బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ మధ్యన మన టెంపుల్ మన బొజ్జ శ్రీనివాస్ అని మన ప్రధాన కార్యదర్శి ఉండే అతను సాంస్కృతిక మొత్తం అలంకరణ టెంపుల్ అలంకరణ మొత్తం ఇన్ఛార్జ్ ఆయన ఉంది. ఏది కానీ మంచి బ్రహ్మాండ కార్యక్రమం చేస్తారు. అతను ఏమన్నా అంటే కమాలు పెడదామన్నా పేరు మంచిగా ఉంటుంది, పేరు మా టెంపుల్ పేరు మంచిగా పెట్టిద్దాం, మంచిగా కావాడుతుంది అని చెప్పి అంటే సరే సీన్ అని చెప్పి నేను ఓకే అని చెప్పిన. అంటే మన ప్రత్యేకించి ఫ్రేమ్ తయారు చేసి ఫ్లెక్స్ తయారు చేసి మొన్న 2 తారీఖున మంచిగా పెట్టి వెల్డింగ్ చేయించి ప్రత్యేకించి పెట్టిపోతే ఇవాళ కొందరు దుండగులు, తాగుబోతులు, అన్య మతస్థులు మొత్తం వాళ్ళు ప్రత్యేకించి టెంపుల్కి వచ్చి మొత్తం ఇక అడ్డలేసుకుంటూ రోజు దాదాపు పొంగరంగా చూస్తున్నాం కానీ చాలామంది ఉంటారు సంథింగ్ చూద్దాం తీయమని అనుకుంటా నేను క్యాజువల్గా వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇలా టెంపుల్ మీదకి వచ్చి టెంపుల్ ఒక ఫ్లెక్సీని చింపేసి మన టెంపుల్ను ధ్వంసం చేయడానికి అలా వచ్చినారు. కాబట్టి మన సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు, సిరిసిల్ల సిఐ గారు దయచేసి ఈ దుండగులను వీళ్ళను పట్టుకొని దొరకబట్టి వీళ్ళను ప్రత్యేకించి వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రత్యేక ఇంకో పారి
ఆలయాల మీదకి టెంపుల్ మీదకి ఎక్కడికి పోకుండా చేయగలరు. వాళ్ళని దొరకబట్టి సరైన శిక్ష చేసి వాళ్ళను జైలు పంపాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందుగా మరోసారి ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. హోమయజ్ఞంలో పాల్గొన్న భక్తజనం. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు. బద్దిపోచమాలయంలో బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.